Loving greetings to you in the name of Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. A good news I am going to tell you. మీకు శుభవర్తమానం తెలియజేయబోతున్నాను. Jesus our Lord is risen. ప్రభువైన యేసు మన ప్రభువు పునరుద్ధానుడై లేచాడు. Hallelujah. హల్లెలూయా. Oh death, where is your sting? Oh grave, where is your victory? మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? God won death. దేవుడు మరణాన్ని జయించాడు. God won hell. దేవుడు పాతాళమును జయించాడు. And he resurrected. ఆయన పునరుద్ధానుడై లేచాడు. Today we are going to meditate on a subject, the power of resurrection. ఈ రోజు మనము పునరుద్ధానపు శక్తిని గురించి ధ్యానం The చేసుకోబోతున్నాం. power of resurrection. ఈ రోజు పునరుద్ధాన శక్తిని గురించి జ్ఞాపకం You చేసుకోబోతున్నాం. and I are privileged today because you worship God who is alive. ఈ రోజు నీవు నేను ఆరాధించేటువంటి దేవుడు ఆయన సజీవుడై ఉన్నాడు. God fulfilled his purpose. దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. He came in the form of the flesh. ఆయన శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. He lived a life that pleased God. ఆయన దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించాడు. Last 3.5 years he spread the word of God. ఆయన తన యొక్క జీవితాంతము కూడా దేవుని యొక్క వర్తమానాన్ని తెలియచేశాడు. And in the end he died on the cross. చివరగా ఆయన కల్వరి శిలువలో మరణించాడు. What happened when he died? ఆయన మరణించినప్పుడు ఏం సంభవించింది? His blood came out. ఆయన రక్తం బయటకు వచ్చింది. What was the blood? ఆ రక్తం అనగా ఏంటి? Innocent blood. నిర్దోషమైనటువంటి రక్తం. Innocent blood of the Lord Jesus. నిర్దోషమైనటువంటి ప్రభువైన యేసు రక్తం. The blood of God. దేవుని రక్తం. That only can cleanse the sins of a human being. అదేనండి మానవాళి యొక్క పాపాన్ని శుద్ధీకరించగలదు. Only the blood of Jesus Christ can wipe away, eradicate all sins. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనలను శుద్ధీకరిస్తూ ఉన్నది. And he came and fulfilled that. కనుకనే ఆయన వచ్చి దాన్ని నెరవేర్చాడు. And he died ఆయన మరణించాడు. as a human being, శరీరానుసారుడుగా మరణించాడు. as a son of man. మనిషి కుమారునిగా మరణించాడు. Because he came in the form of flesh. ఆయన శరీరముతో వచ్చాడు. 100% he was a son of God. 100% ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. 100% he was a son of man. 100% ఆయన మనుష్య కుమారుడై ఉన్నాడు. When he died on the cross, he was 100% son of man. ఆయన కల్వరి శిలువలో మరణించినప్పుడు 100% మనుష్య కుమారునిగా మరణించాడు. He died and he was buried. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. And as said in the scriptures, as he himself foretold, on the third day he rose again. ఆయన ముందుగా తెలియచేసిన రీతిగా 3వ దినాన్ని తిరిగి లేచాడు. The death cannot hold him. ఎందుకనగా మరణము ఆయనను బంధించలేకపోయింది. Because he is the son of God. ఎందుకనగా ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. Can death stop God? దేవునిని ఏ మరణం కూడా ఆపు చేయగలదా? The power of resurrection. ఎందుకనగా పునరుద్ధానపు శక్తి. Oh, the graves were opened. సమాధులన్నీ కూడా తెరవబడినవి. The graves were opened. సమాధులన్నీ కూడా తెరవబడ్డాయి. The Lord preached the gospel to them. ప్రభు అయినటువంటి యేసు వారికి సువార్తను ప్రకటించాడు. Oh, the Lord Jesus Christ came down to save sinners right from the day of creation till the world is going to end. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సృష్టి ఆరంభము నుండి ఇది ఇంతవరకు కూడా పాపులను రక్షించడం కోసమే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. The Lord rose again. మరలా ప్రభువు తిరిగి లేచాడు. Death was won. ఎందుకనగా మరణాన్ని జయించాడు. Hell was won. పాతాళాన్ని జయించాడు. Everything he won. ప్రతిది కూడా ఆయన జయించాడు. He proved that he is the risen one. ఆయన నిరూపించాడు ఆయన సజీవుడని. The Bible talks in Luke chapter 24 and verse 34 says, లూకా సువార్త 24వ అధ్యాయం 34వ వచనం బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. The Lord is risen indeed and he had appeared to Simon. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సజీవుడై సీమోనుకు ప్రత్యక్షమయ్యాడు. The Lord Jesus Christ is risen. ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. And he appeared to Simon. సీమోనుకు ప్రత్యక్షమయ్యాడు.
Now he is appearing to you. ఆయన ఇప్పుడు నీకు కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. Put the words right now. ఇప్పుడే ఆ మాటలు మీరు చెప్పండి. The Lord is risen indeed. యేసు జీవించాడు. And he has appeared to Samuel Sudhakar. ఆయన శామ్యూయల్ సుధాకర్ కి ప్రత్యక్షమయ్యాడు. The Lord is risen indeed. ప్రభువైన యేసు తిరిగి లేచాడు. He broke every chains of bondage. ప్రతి విధమైనటువంటి బంధకాలను తెంచివేశాడు. Every disease is broken. ప్రతి విధమైన వ్యాధులను నాశనం చేశాడు. Every curse is broken. ప్రతి శాపాన్ని తెంచివేశాడు. Every demon is crushed. ప్రతి విధమైన సాతాను బంధకాల దయ్యములను Lucifer's head నాశనం is చేశాడు. crushed. వాని యొక్క సాతాను యొక్క తలను చితకద్రొక్కాడు. That's what the Lord told the Garden of Eden. కనుకనే దేవుడు ఏదైనా తోటలో ఈ విధంగా సెలవిచ్చాడు. Oh, the seed of man will crush the head of Satan now. చూడండి, సాతాను యొక్క తలను మనిషి కుమారుని యొక్క విత్తనము ద్వారా ఆయన చంపేస్తాడని. Yes, the Lord rose again and he hit the head of Satan. అవును, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచి సాతాను యొక్క తలను చితకద్రొక్కించాడు. The Lord broke the fetters of death. మరణాన్ని కూడా ప్రభువైన యేసు జయించాడు. You know why he broke the cords of death? ఎందుకు మరణ ద్వారములను ఆయన జయించాడో తెలుసా? For his people to rise again. ఎందుకనగా తిరిగి మనం కూడా లేవడం కోసం. Satan thought death can hold these children. సాతాను అనుకున్నాడు ఈ దేవుని యొక్క పిల్లలను మరణం చేత బంధిస్తానని. But the Lord Jesus was the first resurrected seed and he showed the way for his children to rise again from the dead. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణాన్ని సహితము జయించి తిరిగి లేచి తన పిల్లలు కూడా ఈ విధంగానే తిరిగి లేపుతానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. If you believe that, the same resurrected power will operate in your life. నీవు కూడా దీనిని విశ్వసించినట్లయితే ఇదే పునరుద్ధానపు శక్తి మీ యొక్క జీవితాన్ని పునరావాసం చేస్తూ ఉన్నది. But the Bible says బైబిల్ తెలియజేస్తూ the ఉన్నది Lord is going to come again. ప్రభువైనటువంటి యేసు తిరిగి రాబోతున్నాడు. Oh, there's going to be trumpet call in the heavens. అవునండి, పరలోకములో ప్రధాన దూత బోర శబ్దాన్ని మీరు వినబోతున్నారు. And when he's going to come down with his angels and archangels. ఆయన ప్రధాన దూతలతోను తన యొక్క దూతలతో ఆయన తిరిగి రాబోవచ్చు ఉండగా The dead in Christ, they are going to rise again. క్రీస్తునందు మృతులైనటువంటి వారు తిరిగి లేస్తారు. That's what Paul says in 1 Corinthians chapter 15 verse 51. అదేనండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనములో పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. Behold, I show you a mystery. We shall not all sleep, but we shall all be changed. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటునే కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. And verse 57 says, 57వ వచనం but తెలియజేస్తున్నది. thanks be to God which giveth us the victory through our Lord Jesus Christ. ఆయనను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. The Lord has given you the victory. దేవుడు మనకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. The first resurrected seed. మొట్టమొదటిగా పునరుద్ధానుడైనటువంటి విత్తనం అది. The Lord himself resurrected. ప్రభువే పునరుద్ధానుడై తిరిగి లేచాడు. Oh, the power of death was broken. మరణాంధకారము, మరణం యొక్క అధికారము నాశనం చేయబడింది. That's why today even your sickness are healed. కనుకనే ఈ రోజు నీ వ్యాధి Your స్వస్థపరచబడుతుంది. pain is healed. నీ యొక్క మెదడు Your స్వస్థపరచబడుతుంది. sins are forgiven. మీ యొక్క పాపములు క్షమించబడుతుంది. Bondage is broken. మీ యొక్క బంధకాలు తెగిపోతున్నాయి. Dead bodies come back alive. మరలా మృతదేహాలు తిరిగి జీవం పొందుచున్నాయి. Dead organs resurrect again. మరలా మృతమైనటువంటి మీ యొక్క అవయవాలు తిరిగి పునరుద్ధరించబడుతూ ఉన్నాయి. That is the power of resurrection. అదేనండి పునరుద్ధానపు శక్తి. When you turn your Bibles to Romans chapter 8, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. verse 9, 10, 11 says, 9, 10, 11 వచనాలు తెలియచేస్తూ ఉన్నది. but ye are not in the flesh, but in the spirit, if so be that the Spirit of God dwell in you. Now if any man have not the Spirit of Christ, he is none of his. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. You have to have the Holy Spirit in you. మీలో పరిశుద్ధాత్మను మీరు కలిగి ఉండాలి. How this Holy Spirit comes? ఏ విధంగా పరిశుద్ధాత్మ రాబోతున్నారు? When you give your life totally to Jesus మీరు మీ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభువైన యేసుకు సమర్పించినప్పుడు and wait at the feet of God, అప్పుడే దేవుని యొక్క పాదముల వద్ద వేచి ఉన్నప్పుడు the Comforter will come down. అప్పుడు ఆదరణకర్త దిగి వస్తూ The ఉన్నాడు. fire of God will come down. దేవుని యొక్క అగ్ని దిగి వస్తూ ఉన్నది. And your tongues will change. నీ యొక్క నాలుక మార్చబడుతూ ఉన్నది. And you'll fill you with His power. మీరు శక్తి చేత నింపబడుతున్నారు. So when the Spirit of God is in you, ఎప్పుడు దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నది, it gives you the resurrected power. ఆయన పునరుద్ధానపు శక్తిని నీకు దయచేస్తూ ఉన్నాడు. And verse 10 says, 10వ వచనం తెలియజేస్తూ ఉన్నది. and if Christ be in you,
The body is dead because of sin, but the spirit is life because of righteousness. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. The Holy Spirit gives you life. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. When you are good in the sight of God, మీరు దేవుని ఎదుట నీతిమంతులైనట్లయితే, when you are righteous in the sight of God, మీరు దేవుని ఎదుట నీతిమంతులుగా the ఉన్నట్లయితే Holy Spirit comes upon you. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తున్నాడు. When your sins are forgiven, మీ పాపములు క్షమించబడుతున్నాయి. the Holy Spirit comes upon you. పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వస్తున్నాడు. In His Spirit there is righteousness. ఆత్మలో నీతి కలదు. And verse 11 says, 11వ వచనం తెలియజేస్తుంది. and if the spirit of him that raised up Jesus Christ from the dead dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by spirit that dwelleth in you. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. Hallelujah. Hallelujah. If this spirit is there in you, ఓ దేవుని ఆత్మ మీలో నివసించినట్లయితే, that is the spirit of resurrection. అప్పుడేనండి దేవుని యొక్క పునరుత్థానపు ఆత్మ మీలో వస్తుంది. Spirit of power, పునరుత్థానపు శక్తి వస్తుంది. spirit of authority. దేవుని యొక్క అధికారం You వస్తుంది. have to be filled with this Holy Spirit. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. Unless you are filled with the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ చేత you నింపబడాలి. cannot rise up from the dead. నీవు మరణం నుండి తిరిగి లేవలేవు. Oh, you rise up from the dead. అయితే నీవు తిరిగి మరణం నుంచి If లేవాలి. this spirit of righteousness is in you, ఎందుకనగా నీతి కలిగిన ఆత్మ నీలో ఉన్నట్లయితే death cannot hold you. మరణము నిన్ను ఏ మాత్రం The కూడా power of death పట్టుకోలేదు. cannot hold you. మరణపు అధికారము ఏ మాత్రం నీ మీద అధికారం చేయలేదు. The resurrected power of the Lord will raise you up. ఎందుకనగా పునరుద్ధానపు శక్తి నిన్ను పైకి He లేవనెత్తుచు. is risen indeed ఆయన లేచి ఉన్నాడు. and appeared to Simon. ఆయన సీమోనుకు The ప్రత్యక్షమయ్యాడు. same Jesus is appearing to you. ఆయన అదే యేసు నీకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. He has appeared to millions of people ఆయన కోట్ల మందికి ప్రత్యక్షం. because he is not a dead God. ఎందుకనగా ఆయన చనిపోయిన దేవుడు కాదు. He is alive. ఆయన సజీవుడు. He is alive. ఆయన సజీవుడు. He died because that is the purpose he came to this earth. ఈ లోకములో ఆయన చనిపోవడానికి గల కారణం ఉన్నది. As a son of man he has to die. అవును, మనిషి కుమారుడుగా ఆయన మరణించాలి. But he is God. అయితే ఆయన దేవుడై ఉన్నాడు. Death cannot hold him. మరణము ఆయనను ఏ మాత్రం కూడా అంటిపట్టుకోలేదు. Oh, death gave way for the Spirit of God to raise him up from the dead. చూడండి, దేవుని యొక్క ఆత్మ ద్వారా మరణములో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేవనెత్తాడు. Death cannot hold him. ఎందుకనగా మరణము ఆయనను ఏ మాత్రం పట్టి ఉంచుకోలేదు. You are God's child today. ఈ రోజు నీవు దేవుని బిడ్డనై ఉండు. Death has no hold upon you. ఈ రోజు దేవుని బిడ్డవైనావు కనుక మరణము నీ మీద ఏ మాత్రం అధికారం Hell చేయలేదు. has no hold upon you. ఏ మాత్రం మరణము నీ మీద అధికారం You చేయలేదు. belong to the Almighty God. మీరు సర్వశక్తి కలిగిన దేవునికి సొంతమై ఉన్నారు. If the Spirit of Christ that is in you, it will be a power and authority unto you. క్రీస్తు యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే దేవుని నీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. Oh, the Spirit of resurrection. అవును, పునరుత్థానపు శక్తిని The ఇస్తూ power of resurrection. పునరుత్థానపు శక్తిని ఇస్తూ ఉన్నాడు. Authority of resurrection. పునరుత్థానపు యొక్క అధికారాన్ని ఇస్తూ When it ఉన్నాడు. is upon you, my son. నా ప్రియమైనటువంటి కుమారుడు, నీవు నా కుమారుడు My అంటున్నాడు. నా daughter. ప్రియ కుమార్తె, Spirit of righteousness is upon you. నీలో నీతి కలిగిన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. Every sin will get away. ప్రతి పాపము వెళ్ళిపోవచ్చు. Every bondage of sin will go away. ప్రతి పాపము బంధకాలు తెగిపోతూ This ఉన్నాయి. resurrected power will give you strength to overcome every sin, every darkness. ఈ ప్రతి విధమైన అంధకారాన్ని, ప్రతి విధమైన పాపాన్ని ఈ పునరుద్ధానపు శక్తి అలాగనే నాశనం చేస్తూ ఉన్నది. Cheer up today. ఈ రోజు ధైర్యం తెచ్చుకోండి. The same power of the Lord which made Jesus resurrect, the same Spirit of God, He is in you, you will also come out of death into life. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తుంది. Sin cannot have any dominion over you. పాపము నీ మీద ఏ మాత్రం అధికారం The power of the Lord is there with you today. దేవుని యొక్క శక్తి నీ మధ్య ఉన్నది. Hallelujah. 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 Same power that made Jesus alive is with you today. ప్రభువైనటువంటి యేసు క్రీస్తును జీవింప చేసినటువంటి అదే ఆత్మ శక్తి నీలోనికి వస్తూ ఉన్నది. The resurrected power is there in you. ఈ రోజు పునరుద్ధానపు శక్తి నీలోకి వస్తూ And ఉన్నది. you're waiting for the coming of the Lord. నీవు ప్రభువైన యేసు కొరకై రెండవ రాకడ కొరకై వేచి ఉన్నావు. When this spirit of righteousness is upon you, ఎప్పుడైతే నీతి కలిగిన ఆత్మ నీ మీద ఉంటున్నదో you will hear the trumpet sound. నీవు బోర శబ్దాన్ని వింటావు. And you will see with your eyes the dead body is resurrected. చూడండి, మృత
మృత దేహాలు కూడా పునరుద్ధరింప చేయబడుతూ ఉన్నాయి. And you will also will take off. మీరు కూడా పైకి You లేవనెత్తబడి will take off. మీరు పైకి వెళ్ళిపోతారు. Oh, you will overcome death. ఓ మీరు మరణాన్ని You will జయిస్తారు. overcome the grave. మీరు సమాధులను కూడా జయిస్తారు. And you will be taken up. మీరు పైకి తీసుకుని We are వెళ్ళారు. waiting for that event to come. ఆ రోజు ఆ సమయం కోసం వేచి ఉన్నాం. Everybody is waiting for that event. ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ సన్నివేశం కొరకు వేచి ఉన్నాం. The bride of Christ is waiting for that event. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకే మనం అందరం వేచి ఉన్నాం. The church is waiting. ఓ సంఘం వేచి ఉన్నది. The church is waiting సంఘం వేచి ఉన్నది. to be taken up. ఆ సంఘం కూడా To be taken up. ఆ ఎత్తబడుచున్నది. The resurrected power of Christ. ఎందుకనగా క్రీస్తులో ఉన్నటువంటి పునరుద్ధాన శక్తి ద్వారా If this power is there in you, ఈ యొక్క శక్తి నీలోనికి వస్తూ ఉన్నది. you will also be taken up. ఒకవేళ ఈ శక్తి మీలో ఉన్నట్లయితే మీరు కూడా కొనిపోబడతారు. Give your heart to Jesus right now. ఈ రోజే మీ యొక్క హృదయాన్ని ప్రభువైన యేసుకు సమర్పించండి. Break your heart before the Lord. దేవుని ఎదుట మీరు ప్రార్థించండి. Oh, look unto the Lord. దేవుని వైపు చూడండి. The Lord will do great things in your life. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యక్రమాలు You're చేస్తాడు. going to hear a song right now. ఇప్పుడే మనం మంచి పాటను మనం వినబోతున్నాం. This song will speak to you. ఆ పాట మీతో మాట్లాడబోతుంది. As you hear this song, మీరు ఈ పాటను వినుచూ ఉండగా give your heart to Jesus. మీ యొక్క హృదయాన్ని ప్రభువైన యేసుకు సమర్పించండి. Break your hearts. మీ హృదయాన్ని ఒక్కసారి ద్రవింపచేయండి. Look unto the Lord. దేవుని వైపు He చూడండి. will do great things for you. ఆయన మీకోసం గొప్ప కార్యక్రమాలు చేస్తాడు. Pass me not, O gentle Savior, hear my humble cry. While on others thou art calling, do not pass me by.
If you have received a miracle, మీరు మీ అద్భుతాలు పొందినట్లయితే, you have received a miracle. మీరు అద్భుతాలు పొంది ఉన్నారు. I know you have received a miracle. మీరు అద్భుతాలు పొంది ఉన్నారని నమ్ముచున్నాను. Call immediately to prayer tower. ప్రార్థనా గోపురాన్ని సంప్రదించండి. And somebody will be there to pray for you. మీకోసం అక్కడ ప్రార్థించడానికి ఎవరో ఉన్నారు. I will be there also to pray for you. నేను కూడా మీకోసం అక్కడ ఉన్నాను, ప్రార్థిస్తాను. Now healing is confirmed. ఓ మీకు స్వస్థత పరిపూర్ణమైంది. Deliverance is confirmed. దేవుడు మీకు విడుదల ఇచ్చాడు. You will shine for God. మీరు దేవుని కొరకే ప్రకాశించండి. Amen. ఆమేన్. I'm going to pray for you right now in the name of Lord Jesus Christ. ఇప్పుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకోసమే ప్రార్థించబోతున్నాను. You will receive the power of the Lord. మీరు దేవుని యొక్క శక్తిని పొందుకొనేదరు. The same resurrected power that made Jesus alive and still alive will come upon you and you will heal all disease. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును లేపినటువంటి అదే పునరుద్ధానపు శక్తి కలిగినటువంటి ఆత్మ మీ యొక్క ఆత్మలోనికి వచ్చి మీ యొక్క వ్యాధులన్నిటిని కూడా పునరుద్ధరింప చేస్తూ ఉన్నది. The Holy Spirit in you, the spirit of righteousness will empower you right now. మీలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మ, నీతి కలిగినటువంటి ఆత్మ విషయమై మిమ్మల్ని శక్తివంతంగా మారుస్తూ ఉన్నది. Receive the Holy Spirit right now. పరిశుద్ధాత్మని ఇప్పుడే పొందండి. Receive it right now. ఇప్పుడే మీరు పొందండి. Receive it right now. ఇప్పుడే పొందండి. Receive it. ఇప్పుడే పొందండి. Receive the power of the Lord. దేవుని యొక్క శక్తిని పొందండి. Receive the power of the Lord. దేవుని శక్తిని పొందండి. Receive the power of resurrection. దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని పొందండి. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. Let every bondage be ప్రతి broken. బంధకాలు తెగిపోవును గాక. Every disease come out. ప్రతి వ్యాధి బయటకు వచ్చును గాక. Let there be healing in your body. మీ యొక్క శరీరంలో స్వస్థత కలుగును గాక. Loving Father, మా తండ్రి, let the power of resurrection touch every sick body right now. ఇప్పుడు మీ పునరుద్ధాన శక్తి ద్వారా రోగగ్రస్తమైన ప్రతి శరీరాన్ని ముట్టండి. Every sick body be healed. ప్రతి రోగము కలిగిన శరీరము స్వస్థపరచబడును గాక. Every dead body function in the name of Jesus. ప్రతి విధమైన చనిపోయినటువంటి శరీరాలు ఇప్పుడు యేసు నామములో క్రియ చేయును గాక. In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో. Those who are sick in hospitals, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో let them arise right now. ఇప్పుడే వారు లేచి నడుచుదురు గాక. Let them arise right now. వారు ఇప్పుడే లేపబడుదురు గాక. Let dead bodies come back alive. మృత దేహాలు తిరిగి జీవము పొందును గాక. Let dead bodies come back alive. మృత దేహములో జీవాన్ని పొందును గాక. God who made Lazarus to come back alive, the same God, in the name of Jesus, let the resurrected power of the Lord touch every dead body and let them become alive right now. చనిపోయినటువంటి లాజరును పైకి లేవనెత్తినటువంటి అదే పునరుద్ధానపు యొక్క శక్తి ద్వారా మీ యొక్క శరీరములను, మీ యొక్క వ్యాధులను అదే దేవుని ఆత్మ సంబంధమైన పునరుద్ధాన శక్తి ద్వారా ఇప్పుడే బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Heal in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుదురు గాక. Let every dead organs function right now. మృతమైనటువంటి ప్రతి విధమైన అవయవములు ఇప్పుడే క్రియ చేయును గాక. Let every kidneys function right now. ఇప్పుడే ప్రతి కిడ్నీ పని చేయును గాక. Let every heart walls become normal. గుండెలో ఉన్న ప్రతి వాల్వ్ అన్ని కూడా చక్కగా ఉండును గాక. Let every rectum problem be healed. ప్రతి విధమైనటువంటి సమస్య స్వస్థపరచబడును గాక. Cancer and ovaries be healed. క్యాన్సర్ అన్ని కూడా స్వస్థపరచబడును గాక. Lung cancer be healed. ఊపిరితిత్తులో ఉన్న క్యాన్సర్ స్వస్థపరచబడును గాక. Impurity in the blood be healed. రక్తము స్వస్థపరచబడును గాక. Let every migraine headache be healed. ప్రతి విధమైన మైగ్రేన్ తలనొప్పి స్వస్థపరచబడును Heal గాక. right now. ఇప్పుడే స్వస్థపరచబడును గాక. స్వస్థత పొందండి. Heal. స్వస్థత పొందండి. The power of the Lord touch them right now. ప్రతి దేవుని యొక్క శక్తి ప్రతి ఒక్కరు ముట్టుచున్నది. Break every bondage. ప్రతి విధమైన బంధకాలు Let తెగిపోవును every గాక. powers of darkness come out. ప్రతి విధమైన అంధకార శక్తులు బయటకు వచ్చును Every గాక. dead spirit be burnt right now. ప్రతి విధమైన మృత సంబంధమైన ఆత్మలు, చనిపోయిన ఆత్మలు బయటకు వచ్చును గాక. Let every home be cleansed of evil spirits. ఏ గృహం అయితే అంధకార శక్తుల చేత బంధించబడి ఉన్నదో Every magical power be burnt right now. అలాంటి ప్రతి విధమైన మాంత్రిక శక్తులు ఇప్పుడే కాల్చివేయబడును Every గాక. talisman be burnt right now. ప్రతి విధమైన మాంత్రిక శక్తులు కాల్చివేయబడును I గాక. burn every hearts of the magician right now. ప్రతి విధమైన మంత్రగాళ్ళ యొక్క శక్తులన్నీ కూడా ఇప్పుడు నాశనం Be అయిపోయి burnt right now. ఇప్పుడు అవన్నీ కూడా Let my కాల్చివేయబడును people గాక. be delivered. ఇప్పుడు మీరు విడుదల పొందండి. Let the power of resurrection touch everybody right now. ఇప్పుడే ప్రతి ఒక్కొక్కరిని పునరుద్ధాన శక్తి తాకును గాక. Touch every home right now. ప్రతి గృహాన్ని ముట్టును గాక. స్వస్థత Be పొందండి. delivered. విడుదల Be పొందండి. blessed right now. ఇప్పుడే Be దీవించబడండి. blessed right now. Be దీవించబడండి. blessed right now. దీవించబడండి. Let the nation be blessed. దేశం దీవించబడును Let గాక. the states be blessed. మా రాష్ట్రాలు దీవించబడును Oh, గాక. let there be peace in the town. మా యొక్క పట్టణంలో సమాధానం ఉండును Let there గాక. be peace right now. ఇప్పుడే సమాధానం ఉండును Blessings గాక. right now. ఆశీర్వాదం ఉండును గాక. Let your children be anointed right now. తండ్రి ఇప్పుడే మీ ప్రియ బిడ్డలు Let అభిషేకించబడును there be గాక. salvation in our city.
మా యొక్క పట్టణానికి రక్షణ దయచేయండి. Let there be salvation in our country. మన యొక్క దేశంలో రక్షణ కలుగు చేయండి. Let the resurrected power of the Lord flow through our country right now. మా యొక్క దేశంలో మీ పునరుద్ధాన శక్తి ఇప్పుడే ప్రసరించును Let గాక. every bondage be broken. ప్రతి విధమైన బంధకాలు తెగిపోవును గాక. Satan, సాతానా, get out of our country. మా దేశం నుంచి వెళ్ళిపో. Get out of the state right now. మా యొక్క రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని Get out ఆజ్ఞాపిస్తున్నాం. of our street right now. మా యొక్క వీధుల నుంచి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాం. The resurrected power of the Lord is filling the streets of India. భారతదేశంలో ఉన్నటువంటి మా యొక్క దేశాన్ని నీ పునరుద్ధాన శక్తి ద్వారా స్వస్థపరచండి. Thank you for doing great things, Lord. తండ్రి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న కొరకు We వందనాలు. give the glory and honor. సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Be healed right now. ఇప్పుడే స్వస్థత You పొందండి. can write your testimony right now. ఇప్పుడే మీ సాక్ష్యాలు మాతో Call immediately right now. వెంటనే మా ప్రార్థన గోపురం Yes, even right now సంప్రదించండి. your bodies are healed. ఇప్పుడే మీ శరీరాలు స్వస్థపరచబడుతున్నాయి. Call immediately your prayer tower. ఇప్పుడే మా ప్రార్థన గోపురాన్ని సంప్రదించండి. Some prayer warrior or myself will be praying for you right now. నేను నా ప్రార్థనా యోధులు మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా The ఉన్నాను. healing is taking place. మీ యొక్క శరీరాల స్వస్థత I see it పొందుతున్నారు. happening right now. ఇప్పుడే అలా జరుగుతూ ఉన్నది. Bondages are breaking. బంధకాలు తెగిపోతున్నాయి. Sicknesses are coming out. వ్యాధులు బయటకు వస్తున్నాయి. Oh, your eyesight is becoming normal. మీ యొక్క చూపు చక్కగా ఉంటున్నది. Skin diseases are healed. చర్మ వ్యాధులన్నీ కూడా స్వస్థత పొందుతున్నాయి. It's healed right now. ఇప్పుడే స్వస్థపరచబడుతున్నది. Come on, call right now. ఇప్పుడే మాతో సంప్రదించండి. Call right now. ఇప్పుడే మా సంప్రదించండి. And let your healing be fulfilled. ఇప్పుడు మీ యొక్క స్వస్థత పరిపూర్ణమగును గాక. Amen. ఆమేన్. And before I close, ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడానికి ముందుగా I wish you once again a very blessed Easter. ఆశీర్వాదకరమైనటువంటి ఈస్టర్ శుభాకాంక్షలు The తెలియజేస్తున్నాను. Lord has risen indeed. ఇదిగో ఆయన లేచి ఉన్నాడు. He has appeared to many. ఆయన చాలా మందికి To ప్రత్యక్షమయ్యాడు. millions లక్షలాది కోట్ల మందికి. appeared to me. నాకు కూడా ప్రత్యక్షమయ్యాడు. Will appear to you. ఆయన మీకు కూడా A ప్రత్యక్షమయ్యాడు. blessed Easter. ఆశీర్వాదకరమైన ఈస్టర్ గా ఉండును గాక. Blessed resurrected power. ఆశీర్వాదకరమైన పునరుద్ధానపు శక్తిగా ఉండును గాక. Blessed anointing. ఆశీర్వాదకరమైన అభిషేకంతో ఉండును గాక. Amen. ఆమేన్.